సో ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ 8లో ఒక టాస్క్ అయితే ఇచ్చారండి. సో ఆల్రెడీ మనకి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. నో కెప్టెన్సీ ఉంటుంది ఈ సీజన్‌కి. కెప్టెన్సీ అయితే లేరు అని అయితే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు. సో ఆ కెప్టెన్ ప్లేస్‌లో ఏంటంటే ఒక 3 చెఫ్స్‌ని అయితే నిర్మించడం జరుగుతుందని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. సో ఆ 3 చెఫ్స్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు అంటే కనుక సో అక్కడ మనకి 6 కంటెస్టెంట్స్‌కి ఒక గేమ్ అయితే కూడా ప్లే చేయడం జరుగుతుంది. ఆ గేమ్‌లో విన్ అయిన వాళ్ళు మాత్రమే ఆ 3 చెఫ్స్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటది. సో అది ఎవరెవరు ఆ గేమ్ అయితే ఎవరెవరు ప్లే చేస్తున్నారు అనేది నేనైతే నేమ్స్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. యాష్మి గారు అండ్ అలాగే నిఖిల్ గారు అండ్ అలాగే బేబక్క గారు అండ్ అలాగే శేఖర్ గారు అండ్ అలాగే నవీన్ గారు అండ్ అలాగే నైనిక గారు. సో ఈ 6 మెంబర్స్ అయితే మనకి ఈ ఫస్ట్ వీక్ అనమాట. సో కెప్టెన్సీ టాస్క్ అని చెప్పొచ్చు. బట్ కెప్టెన్సీ టాస్క్ ప్లేస్లో మనకి ఆ 3 చెఫ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ప్లేస్లో 6 మెంబర్స్ అయితే గేమ్ అయితే ఆడబోతున్నారు. సో ఆ గేమ్ ఏంటి అంటే పట్టుకున్న దాన్ని వదలకండి అని చెప్పేసి అయితే ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. అంటే అక్కడ కొన్ని రోప్స్ ఉంటాయి. ఆ రోప్స్లో ఎక్కువసేపు ఎవరైతే క్యారీ చేయగలుగుతారో ఆ రోప్స్ మీద ఎవరైతే నిల్చోగలుగుతారో వాళ్ళనమాట ఆ 3 చెఫ్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అయితే అనౌన్స్ చేశారు. సో ఆ గేమ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే అక్కడ ఒక స్పిన్ వీల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ స్పిన్ అనేది వాళ్ళు ఎవరైతే సంచాలకుడు ఉంటారో సో ఆ పర్సన్ అనేది తిప్పుతారనమాట. సో అక్కడ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ని కట్ చేస్తారు. సంచాలకులు ఎవరైతే ఉంటారో ఆ కలర్ని కట్ చేస్తారు. సో అలా కట్ చేసిన తర్వాత ఆ థ్రెడ్స్ మీద లాస్ట్ ఎండ్ ఆఫ్ ది గేమ్కి ఎవరైతే ఉంటారో వాళ్ళనమాట ఈ గేమ్కి విన్నర్స్. సో ఇదండి ఇవాల్టి వీడియోలో మనకి లైవ్లో అయితే చూపించిన ఎపిసోడ్స్. సో ఎవరు విన్నర్ అనేది ఇంకా మనకైతే డిసైడ్ అవ్వలేదు. సో ఇంకా నడుస్తుంది కాబట్టి నేను మీకు ఇప్పుడే చెప్పలేకపోతున్నాను. సో వన్స్ ఈ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక షార్ట్ రూపంలో ఎవరైనా విన్ అయ్యారని నేను మీకు తప్పకుండా